ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 8 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి చదువుతున్నటువంటి లేఖనాలను ప్రభువా మాకు జ్ఞానాన్ని దయచేయమని, సహాయము జరిగించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కెడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షించుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరక్కొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరి ఆశీర్వాదము ప్రభువా, నీ రక్షణ ప్రభువా ప్రతి బిడ్డ మీదను కూడా కుమ్మరించమని ప్రార్థిస్తా ఉన్నానయ్యా. అయా, నీ కృపనైనా తండ్రి బిడ్డలందరి మీద విస్తరించినట్లు సహాయము జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఆమేన్.